హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అన్నవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తూ ఉంటే ఏపీలో ఏం చూస్తారండి, పదండి ఢిల్లీ, పదండి ఢిల్లీలో చూద్దాం అని కొంతమంది అనేటట్టున్నారు ఇప్పుడు. ఎందుకంటే నిజంగానే ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చేరాయి. నాకు తెలిసి ఈ పాటికే మన జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయి ఉంటారు ఢిల్లీ వెళ్తానికి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత ఏపీకి చెందినటువంటి బీజేపీ వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్తానికి రెడీ అవుతున్నారు. అండ్ రేపు సోమవారం రోజు ఐఎమ్ షూర్ క్వాష్ పిటిషన్ ఏదైతే చంద్రబాబు గారు పెట్టున్నారో అది కోర్టు ఎలా చేస్తుంది, దట్ మీన్స్ ఆయన మీద కేసులు కొట్టేస్తారు. మేబీ ఈరోజు ఏసీబీ కోర్టులో కూడా ఆయన రిమాండ్ పొడిగించకుండా బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. నిన్న టీవీ5, ఈనాడు, ఏబిఎన్ వాటిలో వచ్చిన వార్తలు కన్నా చూస్తున్నట్టయితే ఏసీబీ కోర్టు జడ్జి ఎవరైతే హిమబిందు గారు ఉన్నారో ఆమె ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని చెప్పేసి పాపం ఏమైతే పాపం ఆమె అపవాదులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఆమె ఇప్పుడు మీకు ఆల్రెడీ టైం ఇచ్చున్నాము అండ్ కస్టడీ కూడా ఇచ్చున్నాము, ఇంకా మీరు కొత్తగా కనిపెట్టకుండా పాతవి ఎందుకు చెప్తున్నారు ఏంటని చెప్పేసి ఆమె అన్నారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ గారి వాదనలకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తారని చెప్పేసి అందులో వార్తలు వచ్చినాయి. ఆయనేమో నన్ను ఆమె అసలు ఎక్కడ ఏమన్నారు, ఏమనలేదు, కావాలని మీడియా సంస్థలు అలా చేస్తున్నాయి, నేను కరెక్ట్గానే ఉన్నాను, నా డ్యూటీ నేను చేస్తాను చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. సో ఈ మూమెంట్లో నిన్న ఒకవేళ నిజంగానే ఈ టీవీ5, ఈనాడు, ఏబిఎన్లో వచ్చిన నిజాలు అనుకుంటే ఆ న్యూస్ ఈరోజు వచ్చేసి ఆ రిమాండ్ పొడిగించకపోగా బెయిల్ ఇచ్చే అవకాశం నాకు కనిపిస్తోంది చంద్రబాబు గారికి సంబంధించి. అలా కనుక వచ్చినట్టు ఆయన బయటకు వస్తాడు. ఆల్రెడీ లోకేష్ కూడా ఈరోజు రాజమండ్రికి వస్తున్నట్టుగా ఉన్నారు ఆయన. అండ్ ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉండేవాళ్ళు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, కనకమేళ్ళ రవీంద్ర కావచ్చు, ఆయన నాని ఉంటారు కదా, కేసీఆర్ నాని, లైక్ వీళ్ళంతా కూడా ఆల్రెడీ రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. అండ్ కేంద్రంలో కీలకమైన వ్యక్తులను కలవటం జరిగింది వాళ్ళు. ఇవన్నీ చూసుకుంటే సరే మొత్తం మరలా ఢిల్లీ 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 అక్కడే మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఈయన ఎప్పటిలాగే రాష్ట్రం కోసం నేను వాళ్ళని వినమ్రంగా పద్ధతిగా అడిగాను, ప్రత్యేక హోదా గురించి అడిగాను, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు అడిగాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి చెప్పాను. లైక్ ఎప్పుడు చెప్పేవే చెప్తారా, లేదంటే ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో ఈసారి కొత్తగా ఏమైనా చెప్తారా అన్నది వేచి చూద్దాం. బట్ ఈయన వెళ్తున్నది ఈయన సొంత వాటికి సంబంధించా, లేదన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రెస్ మీట్ అమిత్ షా గారిని కలిసిన తర్వాత, లేదన్నప్పుడు ప్రధాని గారు మోదీ గారిని కలిసిన తర్వాత, లేదన్నప్పుడు ఇంకెవరైనా కీలక నాయకులను కలిసిన తర్వాత ఎప్పట్లాగే ఒక ప్రెస్ మీట్ అనేది బయటకు వచ్చింది. అందులో ఏమైనా ఉంటే చూద్దాం మనం. వాస్తవానికి నాకున్న సమాచారం ఏంటంటే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రులతో మన హోంమంత్రి అమిత్ షా భేటీ అవుతూ ఉన్నారు. అదొకటి. అండ్ రానున్న రోజుల్లో ఇంక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అండ్ మరికొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు ఏదో డిస్కషన్ అయితే నడవబోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళాలి, పెద్దలకు కలవాలి. బట్ ఈలోపు చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మరి ఏమైందో ఏంటో అక్కడ వాళ్ళు ఆగమన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈయన పనుల్లో బిజీ ఉన్న మరికొంతమంది అంటూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనకు వస్తున్నటువంటి సమాచారం, కొంతమంది వేగులు చెప్తున్న సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కానీ అదానీ కానీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చున్నారు, చంద్రబాబు నాయుడు జోలికైతే పోవద్దని, ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఏమీ జరగలేదని, అక్కడ ఏదైతే డిజైన్ టెక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీలకు సంబంధించి జిఎస్టీ నుంచి నోటీసులు అందినాయో సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పున్నారో అందులో ఎక్కడ చంద్రబాబుకు సంబంధం లేదని, అలా కనుక వెళ్ళిన పక్షంలో చేజేతులారా ఇబ్బంది పడక తప్పదని వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈ మూమెంట్లో 17A చంద్రబాబుకి అప్లై అయిద్దా కాదా దీని మీదే ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ మార్క్. 17A చంద్రబాబుకి అప్లై అవుతుంది అని కనుక రేపు సుప్రీంకోర్టులో కనుక జడ్జిమెంట్ వచ్చినట్టయితే, ఆయన మీద ఉన్న కేసు కనుక కొట్టేసినట్టయితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సర్కారు, ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఏ రకంగా? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కేసు పెట్టి జైల్లో ఉంచి 17A అప్లై కాదని హైకోర్టు తీర్పు, ఏసీబీ కోర్టు తీర్పులు ఇస్తే, సుప్రీంకోర్టు దాకా వస్తే ఇంత జరుగుతుంటే కనీసం కేంద్రం ఇన్వాల్వ్ కాకుండా ఎలా ఉంది? అండ్ ఆ రాష్ట్ర గవర్నర్స్లో ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంతా ఆలోచిస్తారు. ఈవెన్ రేపటి రోజు ఎన్నికలు ఎక్కడైతే రాబోతున్నాయో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, థింక్ జార్ఖండ్, ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. సో ఈ 5 రాష్ట్రాలు కూడా చూసుకుంటూ ఉన్నా కానీ ఇక్కడ కూడా బీజేపీకి ఎదురుగాలి వీచేటట్టుంది. ఇటువంటి మూమెంట్లో
ఈ 17A చంద్రబాబు అరెస్టు, కేంద్రం సైలెంట్గా ఉండటం, ఇవన్నీ కూడా అక్కడ న్యూట్రల్గా ఉన్న జనాలకి, చదువుకున్న వారికి సంబంధించి కూడా అర్థమయ్యి బీజేపీ దూరంగా పెడతారని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఈవెన్ కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం ఇదే అంశానికి సంబంధించి జగన్తో డిస్కస్ చేయొచ్చని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. వాళ్ళతో అయితే కలిసి పొత్తులో భాగంగా జగన్ వెళ్ళరు, జగన్తో కలిసి బీజేపీలు వెళ్ళరు. కమింగ్ టు జనసేన, ఆయన క్లారిటీగా చెప్పాడు, నేను ఆల్రెడీ ఢిల్లీ పెద్దలకు పలుమార్లు చెప్పాల్సిన మొత్తం చెప్పా, రావాల్సిన క్లారిటీ ఇంకా రాలా. ఈలోపు రాష్ట్రం మేలును ఉద్దేశించి నేను టీడీపీతో కలిసా. ఎన్డీఏలో భాగంగానే నేను ఉన్నా, కానీ టీడీపీతో పొత్తు అని చెప్పి నేను కన్ఫర్మ్ చేశా. కాబట్టి మా కూటమికి, టీడీపీ జనసేన కూటమికి బీజేపీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలా, దట్ మీన్స్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలా అన్నాడు. అంతేగాని బీజేపీతో కలిసి వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పట్లా. అండ్ నిన్న సుజనా చౌదరి గారు ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారితో చిన్నపాటి డిబేట్ ఇంటర్వ్యూ లాంటిది, అందులో కూడా కేంద్రం సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ఈ చంద్రబాబు కేసుల విషయంలో వెనకాల ఉండి ప్రతిభలు అందించింది ఎక్కడ ఏమీ లేదు. కేవలం కొంతమంది కావాలని బీజేపీ మీద బురదల కోసం అంతా చేస్తూ ఉన్నారు. కేంద్రం అన్ని పరిశీలిస్తూ ఉంది, అన్ని కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి మేమేమో మాట్లాడతాం, కానీ మాకు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చినారు, మేము బయట పెట్టలేము. కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటుంది, నో డౌట్. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే తప్పులు చేసిందో వాటికి సంబంధించి తీసుకోవాల్సిన టైంలో తీసుకొని చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. ఇక ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ వెళ్తారు. మా పని ఇప్పుడు ఏంటి, దట్ మీన్స్ మా పరిస్థితి ఇప్పుడు ఏంటి, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే జనసేన వెళ్ళి టీడీపీతో గెలిచింది. రేపు మేము కనుక ఎన్నికలకు వెళ్తే కమ్యూనిస్టుల కన్నా మాకు తక్కువ ఓట్లు వస్తాయి, ఉన్న పరుగు ఓడిపోయింది. సో మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడగబోతున్నారు. ఇటువంటి మూమెంట్లో ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని పైకి చూపి చంద్రబాబు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎటువంటి ఫ్రాడ్ ఏం జరగలేదని చెప్పేసి అది తీర్పులు వచ్చే విధంగా కోర్టులు చూసుకుంటాయి. బట్ వీళ్ళు వచ్చేసి అఫీషియల్గా వాళ్ళు చెప్పాల్సింది. ఈరోజు ఈనాడు దానిలోనే నేను చూసిన న్యూస్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కొన్ని నిధులు ఏదో విడుదల చేసింది సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు రాష్ట్రపతి గారు గెజెట్ కూడా విడుదల చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మరి అన్ని అఫీషియల్గా జరిగినట్టే కదా. అప్పుడు కేంద్రం నుంచి వేయాల్సిన అక్షంతలు వేసేసి లేదు చంద్రబాబు గారు అసలు జెన్యూన్ అని ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేశారని చెప్పేసి బీజేపీ పెద్దలతో చెప్పించి, అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే బీజేపీ మనతో కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నామని చెప్పేసి అలా కనుక చెప్పించగలిగితే అప్పుడు మరలా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. సో బీజేపీ వాళ్ళు పవన్ లేకుండా అడుగు ముందుకేసే పరిస్థితి లేదు ఏపీలో. టీడీపీతో కలవకుండా జనసేన అధికారంలోకి వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. సో అంతిమంగా టీడీపీ చంద్రబాబు వచ్చేసి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరితో కలిసి వెళ్ళాలి అండ్ ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనేది ఆయన డిసైడ్ అవుతారు. వైసీపీ అని అయితే వచ్చిన ఒక్క అవకాశాన్ని చేతులారా దుర్వినియోగం చేసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలో తెలుస్తుంది, టీడీపీల మాటలో తెలుస్తుంది. కళ్ళ ముందు కూలిపోయిన ప్రజావేదిక, ఆగిపోయిన అమరావతి, కంప్లీట్ కానీ పోలవరం, లేని జాబ్ క్యాలెండర్, కనిపించిన మెగా డిఎస్సి, నిషేధం కానీ మద్యపానం, ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఇవన్నీ కలగలిపి వైసీపీని ఓడిస్తాయి అనటంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆత్మసాక్షి సర్వేలు రీసెంట్గా ఇచ్చిన దానిలో క్లియర్గా అదే చెప్పున్నారు. టీడీపీ జనసేన కలిస్తే వాళ్ళదే అధికారం, కమ్యూనిస్ట్ కూడా కలుపుకుంటే అసలు విజయ దుందుబి మోగిస్తారు. ఒకవేళ బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో వెళ్తే కొంచెం ఇబ్బందే, కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సైడు ఉన్న తప్పులను ఎత్తి చూపి చంద్రబాబు బెస్ట్ అన్న వేళ కనుక వాళ్ళు కనుక ఎలివేట్ చేయగలిగితే అప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్ళిన మైలేజ్ అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు కూడా అన్ని చోట్ల ప్రజానికం నుంచి కూడా వస్తుంది కూడా అదే అనమాట. వైసీపీ ఇంత రకంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు వైసీపీ పాలన అరాచకం అన్నది కనిపిస్తూ ఉన్నా కానీ కేంద్రం చూస్తుండటం అతి పెద్ద తప్పు అని చెప్పేసి అంతా అంటున్నారు. కేంద్రంలో బీజేపీ తప్పు అంటూ ఉన్నారు. సో ఆ బీజేపీ ఇప్పుడు వైసీపీ నిజంగా ఏ తప్పు చేసింది ఏంటి అనేది కరెక్ట్గా జనాల ముందు కనుక ఉంచగలిగితే వాళ్ళు మైలేజ్ పొందుతారు. అదర్వైజ్ రాజకీయంగా వాళ్ళు కూడా సైలెంట్ కాక తప్పదు బీజేపీలు ఏపీకి సంబంధించి. అప్పుడు ఇక టీడీపీ జనసేన ముందుకు వెళ్తారు, గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారు. సో రేపు అండ్ ఫస్ట్ థింగ్ ఈరోజు ఏసీబీ కోర్టులో రిమాండ్కి సంబంధించి, కస్టడీకి సంబంధించి, బెయిల్కి సంబంధించి ఏది తీర్పు వచ్చింది ఏంటనేది అది ఒకటి. అండ్ ఢిల్లీలో ఏ రకంగా భేటీలకు జరగబోతుంది ఏంటనేది ఒకటి. రేపు సోమవారం వచ్చేసి క్వాష్ పిటిషన్ ఎలా చేస్తారా లేదా, క్వాష్ అయితే ఎలా చేస్తారా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
యాజ్ పర్ ఎఫ్ఐఆర్ కనుక కన్సిడర్ చేస్తే 17A చంద్రబాబుకి అప్లై అయ్యిందని చెప్పేసి ఏపీ స్టేట్ తరఫున వాదిస్తున్న ముకుల్ రోహత్గీనే చెప్పున్నారు. మరి అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆయన పట్టేట కన్ఫర్మ్ కదా చంద్రబాబు గారు. దట్స్ ఇట్. సో మొత్తంగా ఏపీ రాజకీయం ఢిల్లీలో అండ్ టార్గెట్ జగన్ పవన్ అంటే పవన్ టార్గెట్ చేస్తే ఏపీకి మనుగడ లేదు. సారీ, ఏపీలో బీజేపీకి మనుగడ లేదు. అదే జగన్ టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ కూడా ఎలాగ ఉండాలా, అన్ని పక్కా ప్రూఫ్లతో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు కానీ అడ్డంగా బుక్ అయినట్టు సాక్ష్యాలు లేకుండా అలా బీజేపీలు బలి కాకూడదు. బీజేపీలో పక్క ప్రూఫ్లు చూపెట్టాలా. అలా జగన్ చేసిన తప్పిదన ప్రజల ముందు ఉంచాలా. అప్పుడు వాళ్ళకి మైలేజ్ వచ్చింది. అప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తే వాళ్ళ అధికారం నెలకొల్పమంటారు, అధికారంలోకి రావడం ఖాయం.